రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా విపరీతమైన జ్వరం, ఒళ్ళు నొప్పులతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. గతం కంటే ఓపీల సంఖ్య మరింతగా పెరిగిపోయిందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు తగిన వైద్యం అందిస్తున్నామంటున్న ఉస్మానియా ఆసుపత్రి ప్రొఫెసర్ ప్రేమ్ సాగర్, సూపరింటెండెంట్ రాకేష్ సాహేతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. అయితే వైరల్ ఫీవర్స్ అయితే విజృంభించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రొఫెసర్ మనతో పాటు ఉన్నారు, ప్రేమ్ సాగర్ రావు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో సార్, చెప్పండి సార్. అంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా వైరల్ ఫీవర్ టూ మచ్గా అటాక్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ప్రభుత్వ కావచ్చు, ఇటు ప్రైవేట్ హాస్పిటల్లో విపరీతంగా కేసులు నమోదవుతున్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో ఓపీల సంఖ్య ఎలా ఉంది, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ఎలా ఉంది? గతంలో ఇంతకుముందు వర్షాకాలం స్టార్ట్ కాకముందు మనకు ఓపీ 24 అవర్స్ నడుస్తూ ఉంటుంది. ఓపీ అరౌండ్ మనకు ఇంతకుముందు 200 వరకు ఉంటుండే, ఇప్పుడు 400 to 450 వరకు డైలీ వస్తుంది. అరౌండ్ ది క్లాక్ వీఆర్ సీయింగ్. సో వైరల్ ఫీవర్స్ అంటే మనకు వైరల్ ఫీవర్స్ ఎన్నో రకాలు ఉంటాయి. మనకు దానిలో కొన్ని డెంగ్యూ, చికెన్ గునియా ఉంటుంది, తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లైక్ వైడాల్, మలేరియా. కానీ ఇప్పుడు మస్కిటో బైట్ వల్ల వచ్చే వ్యాధులు ఏమిటంటే డెంగ్యూ అండ్ చికెన్ గునియా కొంచెం ఇంక్రీజ్ అయిన కేసెస్ మనకు వస్తున్నాయి, కొన్ని పాజిటివ్ కూడా వస్తున్నాయి. అయితే దానికి గురించి మన దగ్గర అన్ని ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం 24 అవర్స్ ల్యాబ్ నడుస్తుంది, మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అయితే దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటిదంటే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మనకు కొంచెం హై టెంపరేచర్ వస్తుంది, వీక్నెస్ వస్తుంది. దాంతో కంగారు పడే అక్కర్లేదు. దానికి కొంచెం రెస్ట్ తీసుకొని వాటర్ కానీ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే అన్నీ అయిపోతుంది. కానీ దాని రోగ నిర్ధారణ కావాలంటే మనం ల్యాబ్కి రావాలి, హాస్పిటల్కి వచ్చి వాళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసినాక డాక్టర్స్ సలహా మేరకు మనం పాటించాలి. అన్ని డెంగ్యూ ఫీవర్స్ ప్రాబ్లం చేయదు, అంటే కాంప్లికేషన్స్ డెవలప్ కాదు. ఓన్లీ 1 to 2% ఆఫ్ ది కేసెస్ దే విల్ గో ఫర్ కాంప్లికేషన్స్ ఏమంటారు? కాంప్లికేషన్స్ ఏముంటాయంటే కొందరికి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటారు, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటారు. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే కొంచెం వాల్యూమ్ లాస్ అయ్యి బీపీ తగ్గిపోతుంది, వీక్నెస్ వస్తుంది, తర్వాత లంగ్స్లలో వాటర్ ప్లూరల్ ఎఫ్యూజన్ ఉంటుంది, అసైటిస్ అని ఉంటుంది. ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి వచ్చినప్పుడు కొంచెం బాడీ బాగా వీక్ అనిపిస్తుంది. ఆ సందర్భాల్లో మనం హాస్పిటల్కి రావాలి, కంపల్సరీ వచ్చి డాక్టర్ చెప్పినట్టు మనం సలహాలు పాటించాలి. నెక్స్ట్ డెంగ్యూ ఫీవర్కు మనకు అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఉన్నాయి. మన 24/7 డాక్టర్స్ ఉన్నారు. క్యాజువాలిటీ ఉంటుంది, ఏఎంసీ ఉంటుంది, ఐఎంసీ ఉంటుంది. నెక్స్ట్ వైరల్ ఫీవర్ వాట్ ఈస్ కాజింగ్ ఇన్ ది పబ్లిక్ ఈజ్ చికెన్ గునియా వల్ల ఎలా వ్యాధి ఉంటుందని ఇట్ ఈస్ ఆల్సో స్ప్రెడ్ బై మస్కిటో బైట్స్ బైట్ అయినాక మనకు ఫీవర్ వచ్చి సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పులు, యాంకిల్ జాయింట్, నీ జాయింట్, ఇది ఎల్బో జాయింట్స్ అన్నీ సివియర్ పెయిన్ ఉంటుంది. పేషెంట్ కెనాట్ వాక్ ఆల్సో, అంత సివియర్ పెయిన్ ఉంటుంది. సో చికెన్ గునియా ఈజ్ నాట్ ఎ వెరీ ప్రాబ్లమ్, బట్ ఇట్ విల్ సబ్సైడ్ ఆన్ ఇట్ సెల్ఫ్, టైంతో తగ్గిపోతుంది. దాని గురించి డాక్టర్ సలహా మేరకు కొన్ని మెడిసిన్స్ రాస్తారు, దాన్ని మనం పాటించాలి. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసినట్లయితే జనరల్గా ఇప్పుడే బాగుంటారు, ఉన్నట్టుండి సడన్గా హెవీ టెంపరేచర్ అటాక్ కావడము, వామిటింగ్స్ కావడం కావచ్చు, మోషన్స్ కావడం కావచ్చు, వాళ్ళకు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మేజర్గా ఏం ప్రాబ్లం అటాక్ అయిందని చెప్పేసి వాళ్ళు అనుకోవాలి? అంటే ఇప్పుడు ఫీవర్ అన్నప్పుడు ఎన్నో కాజెస్ ఉంటాయండి. అంటే ఇప్పుడు కొందరికి వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అయినా కూడా కొంచెం డిహైడ్రేషన్ అయినా ఫీవర్ వస్తుంది, లేకపోతే కొంచెం టైఫాయిడ్ ఉన్నా కూడా కొంచెం హై గ్రేడ్ టెంపరేచర్, మలేరియా ఉన్నా కూడా హై గ్రేడ్ టెంపరేచర్ వస్తుంది. అయితే మనకు గ్రేడ్ టెంపరేచర్ వస్తే మనం దగ్గర ఉన్న హెల్త్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటేనే నిర్ధారణ అవుతుంది. దానికి కొంచెం హై టెంపరేచర్ ఉంటే మనకు కొన్ని పారాసిటమాల్ వాడి మన దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయితే మనకు ట్రీట్మెంట్ జరుగుతుంది. మనం చూసి చెప్పలేము ఈ ఫీవర్ ఇది మలేరియా అని, టైఫాయిడ్ అని. వీ హ్యావ్ టు టెస్ట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని అవసరం ఉంటే వాళ్ళు అడ్మిట్ చేసుకొని కంప్లీట్ ట్రీట్మెంట్ ఇస్తారు. అయితే దేనికైనా మనం భయపడాల్సిన అక్కర్లేదు. డెంగ్యూకు ట్రీట్మెంట్ ఉంది, చికెన్ గునియాకు ఉంది, మలేరియాకి ఉంది, టైఫాయిడ్కి ట్రీట్మెంట్ ఉంది. కానీ కరెక్ట్ టైంకి డాక్టర్ని సంప్రదించాలి. అండ్ మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ వైరల్ ఫీవర్స్ ఎలా స్ప్రెడ్ అవుతాయి అంటే మస్కిటోస్ స్ప్రెడ్ కాకుండా మనం చూడాలి. మస్కిటోస్ ఎలా స్ప్రెడ్ కావాలంటే ఇది వాటర్ కలెక్షన్స్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ హౌసెస్, లైక్ ఓల్డ్ వాటర్ కంటైనర్స్ కానీ, స్టోరేజ్ వాటర్ కంటైనర్స్, టైర్స్ ఆర్ వాటర్ ప్లాంట్కి వాటర్ ఇస్తే స్టోరేజ్ చాలా రోజులు ఉంటే అక్కడ మస్కిటో లార్వా విల్ గ్రో అండ్ దట్ విల్ స్ప్రెడ్. So we cannot stop the virus, we can stop the mosquito breeding. So that is our message to the public, that
మస్కిటో బ్రీడింగ్ మన ఇంటి వద్ద కాకుండా చూడాలి. ఈ అడిస్ మస్కిటో ఏదైతే ఉందో డెంగ్యూ, అది మార్నింగ్ అవర్సే బయటికి వస్తుంది. అండ్ ఇట్ ఈజ్ విత్ ఇన్ ది హౌస్. మనం బయటికి వెళ్తే కాదు, నైట్ తిరిగితే కాదు, ఇట్ ఈజ్ ఏ డే బైటర్. సో మనం డేలా మనం కేర్ఫుల్గా హౌస్లో మస్కిటోలు లేకుండా, వాటర్ కలెక్షన్స్ లేకుండా చూస్తేనే మనం ఇటువంటి డెంగ్యూ వ్యాధిని అరికట్టచ్చు. ముఖ్యంగా ఇప్పుడు డెంగ్యూ కేసెస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి అని చెప్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి ఏవైనా డెంగ్యూ కేసెస్ ఎంతమంది వచ్చారు, అడ్మిషన్స్ ఏమైనా ఉన్నాయా? డెంగ్యూ మనం డైలీ చేస్తున్నాము. లైక్ మేలా చేసాం 164 కేసెస్ చేస్తే దానిలో 7 పాజిటివ్ వచ్చినాయి. జూన్లో 215 శాంపిల్స్ తీసాం, దానిలో 26 పాజిటివ్ వచ్చాయి. జూలైలో కూడా చూసాం, దానిలో 470 చేస్తే ఓన్లీ 70 ఆర్ పాజిటివ్. ఆగస్టులో చూస్తే 570, 94. ఓన్లీ విత్ ఇన్ 50-60 అట్లనే ఉన్నాయి కేసెస్. బట్ దే ఆర్ అండర్ ట్రీట్మెంట్ కంట్రోల్. అంత ప్రాబ్లమేటిక్ ఏం కాలేదు. అన్నిటికీ మేము అన్ని ట్రీట్మెంట్ ఇచ్చాము. ఎవ్రీ డెత్స్ అయితే ఏం కాలేదు డెంగ్యూ కేసెస్ మన హాస్పిటల్లో. అంటే ముఖ్యంగా ఓన్లీ ఓపీ వరకే చూసి మిగతా అంతా ఇంటి దగ్గర ప్రికాషన్స్ అని చెప్తున్నారు. అడ్మిషన్స్ కేసు ఏమైనా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి డెంగ్యూ వచ్చినటువంటి వాళ్ళు? డెంగ్యూ వచ్చిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సడన్గా ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఫీవర్ స్టార్ట్ అయ్యి కన్ను వెనుక నొప్పి వస్తుంది, వీక్నెస్ వస్తుంది, కొందరికి ర్యాష్ వస్తుంది. ర్యాష్ వచ్చినాక బోన్స్ పెయిన్, బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు, చాలా సివియర్గా పెయిన్ ఉంటుంది. అప్పుడు ఉన్నప్పుడు మనం కొన్ని టెంపరేచర్ కంట్రోల్ అయ్యే మెడిసిన్ లైక్ పారాసిటమాల్ తీసుకొని ఇంట్లో ఉండి హైడ్రేషన్ ఇంపార్టెంట్. వాటరు, నార్మల్ డైట్ తీసుకోవాలి. డైట్ తీసుకుంటే అప్పుడు మనకు కంట్రోల్ ఉంటుంది. దాంతోపాటు మనం బ్లడ్ టెస్ట్, డాక్టర్ని సంప్రదించి మనం బ్లడ్ టెస్ట్ చేయించాలి. బ్లడ్ టెస్ట్లో మనకు ఇది హౌ ఇస్ ద హిమోగ్లోబిన్, బ్లడ్ కౌంట్ ఎలా ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, వైట్ బ్లడ్ సెల్ కౌంట్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ టెస్ట్, ఇవన్నీ పారామీటర్స్ వాళ్ళు చూసి దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. మానిటర్ చేస్తుంటే మనకు ప్లేట్లెట్ కౌంట్ కూడా చూస్తూ ఉంటారు. మళ్ళీ హిమాటోక్రిట్ కూడా చూస్తూ ఉంటారు. ప్లేట్లెట్ కౌంట్ కొంచెం పడిపోతుంది యూజువలీ 1000 బిలో వచ్చి, దెన్ అగైన్ ఇట్ విల్ రైజ్ స్పాంటేనియస్లీ. ఇఫ్ యూ టేక్ కేర్, న్యూట్రిషస్ డైట్ తీసుకొని వాటర్ తీసుకుంటే స్పాంటేనియస్లీ మనకు నార్మల్గా వచ్చేస్తుంది. ఓన్లీ 1 to 2% ఆఫ్ ది కేసెస్ దే విల్ రిక్వైర్ ప్లేటెడ్ ట్రాన్స్ఫ్యూజన్. ప్లేటెడ్ ట్రాన్స్ఫ్యూజన్ కూడా అంత భయపడక్కర్లేదు. మన హాస్పిటల్లో ప్లేట్లెట్స్ 24/7 ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఉంది. ద పేషెంట్ హూ రిక్వైర్స్ వీ డూ ట్రాన్స్ఫ్యూజన్. బట్ ప్లేట్లెట్స్ అందరికీ అవసరం పడది అని ఒక మెసేజ్ ఐ వాంట్ టు గివ్. అంటే ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్కి సంబంధించి ఇంట్లో ఒకరికి వస్తే వేరే వాళ్ళకి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? అట్లా అటాక్ అయ్యే ఫీవర్స్ ఏమేమి ఉంటాయి? అంటే డెంగ్యూ అయితే పర్సన్ టు పర్సన్, ఒకళ్ళ ఫాదర్కి వస్తే మా చిల్డ్రన్కి వస్తుందని అలా ఉండదు. మస్కిటో బైట్ ఆ మస్కిటో ఫాదర్ ఈజ్ హ్యావింగ్ డెంగ్యూ, ఆయనని కలిసి ఆ పిల్లల్ని కలిసి అది స్ప్రెడ్ అవుతుంది. కానీ బై హ్యాండ్ షేక్ ఆర్ కాంటాక్ట్, హ్యాండ్ షేక్, ఫుడ్ షేరింగ్తోని అది డెంగ్యూ స్ప్రెడ్ కాదు. స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అంటే ఫుడ్ కంటామినేషన్ లైక్ టైఫాయిడ్ ఇటు ఉంటాయి, హెపటైటిస్ ఏ వైరస్ వేరే అవి దట్స్ నాట్ ఎ డిఫరెంట్. నౌ వీఆర్ కన్సర్న్ ఓన్లీ విత్ డెంగ్యూ అండ్ చికెన్ గినియా ఉంది. చికెన్ గినియా దీస్ ఆర్ స్ప్రెడ్స్ ఫ్రమ్ పర్సన్, ఇట్ విల్ నాట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, షేక్ హ్యాండ్స్ షేరింగ్ ది ఫుడ్. ఈ డెంగ్యూ స్ప్రెడ్ కాదు, ఓన్లీ బై మస్కిటో బైట్ ఓన్లీ. మస్కిటో కరిస్తేనే మనకు వస్తుంది, అంతేగాని షేరింగ్ ఫుడ్ ఆర్ షేకింగ్ హ్యాండ్ ఇట్ విల్ నాట్ స్ప్రెడ్. ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా చూసినట్లయితే మంకీ ఫాక్స్ అనేది ఒకటి వచ్చింది. అలాంటివి ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఏమైనా కేసెస్, అలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఏమైనా మీ దృష్టికి వచ్చారా? అంటే ఎట్లాంటి రియాక్షన్స్ ఉంటాయి వాటిపైన? అంటే ఎంపాక్స్, మంకీ పాక్స్ ఈజ్ ఇంతవరకు మన స్టేట్లో లేదు. అంటే అది యూజువలీ స్ప్రెడ్స్ బై రోడెంట్స్, అంటే ఎలుకలకు ఉంటుంది. మంకీ పాక్స్ ఈజ్ ఏ మిస్నోమర్. ఇట్ స్ప్రెడ్స్ బై ది రోడెంట్స్ అంటే ఎలుకలకు ఉంటుంది. అండ్ మన స్టేట్లోనైతే ఇప్పటివరకు రిపోర్ట్ కాలేదు, అది ఇంకా లేదండి, ఇక్కడ మన దగ్గర లేదు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉస్మానియా సూపరింటెండెంట్ రాకేష్ సాహి గారు. సార్ హలో సార్. సార్ ఏంటి సార్ ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి ఏంటి? అంటే చాలామంది మీ ట్రాన్స్ఫర్స్ అయిపోయిన తర్వాత కూడా కేసెస్ పెరుగుతున్నాయి, కానీ డాక్టర్స్ లేక అడ్మిషన్స్ తీసుకోవట్లేదు అని చెప్పేసి కొన్ని హాస్పిటల్స్తో డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాంటిది మీ దగ్గర ఏమైనా ఉందా? లేదు. సో మా దగ్గర అట్లసొంటి పరిస్థితి ఏం లేదు. మా దగ్గర ఉన్న డాక్టర్లు అందరూ పనిచేస్తున్నారు అండ్ వచ్చిన కేసెస్ అందరికీ అడ్మిట్ చేస్తున్నాము. సో మా దగ్గర వస్తున్న కేసెస్ గురించి మన డాక్టర్ ప్రేమ్ సాగర్ గారు అన్ని మీకే విశేషాలు చెప్పినారు. సో వచ్చిన పేషెంట్స్ అందరికీ అడ్మిట్ చేస్తున్నాము. మేము ఉన్న డాక్టర్లు అందరూ పనిచేస్తున్నారు అండ్ వీఆర్ అడ్మిటింగ్ ఆల్ పేషెంట్స్. వీ హ్యావ్ అవర్ వార్డ్స్ ఆర్ ఆల్ ఫుల్ అండ్ అందరికీ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఓపీ పరిస్థితి అంటారా? ఓపీ గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఓపీ ఇంక్రీజ్ అయిందంటారా మీ దగ్గర ఏమైనా?
ఓపీ ఇంక్రీజ్ అయింది. ఓపీ డెఫినెట్లీ ఇంక్రీజ్ అయినది. ఈ సీజన్లో జనరలీ వైరల్ ఫీవర్స్, ఇంకా పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ బికాస్ ఆఫ్ ద రెయిన్స్ అండ్ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద సీజన్, ఇవన్నీ నార్మల్ ప్రాసెస్సే ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ అట్లా ఉంటుంది. సో ఈ సీజన్ ఉంది, ఈ ఫీవర్ సీజన్ ఉంది. ఆ సీజన్లో వస్తున్న కేసెస్ అందరికీ చూస్తున్నాము మేము. ఓపీలో చూస్తున్నాము, ఎమర్జెన్సీస్లో చూస్తున్నాము, అవసరం ఉన్న వాళ్ళకి అడ్మిట్ చేస్తున్నాము అండ్ అప్రాపరియేట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అండ్ డాక్టర్ గారు అన్నీ మీకు డీటెయిల్స్ కూడా ఇచ్చినారు, కేసెస్ గురించి ఎన్ని నంబర్స్ వచ్చినాయి, వాళ్ళు ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది అని చెప్పినారు. సో అప్రాపరియేట్ ట్రీట్మెంట్ జరుగుతుంది, అందరికీ ట్రీట్మెంట్ అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మొత్తానికి ఇది అంటే గతంతో చూసినట్లయితే ఖచ్చితంగా ఓపీ సంఖ్య అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న డాక్టర్స్ చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా ఇంకా డెంగ్యూ, చికెన్ గున్యా వైరల్ ఫీవర్లకు వచ్చినట్లయితే అవి ఖచ్చితంగా అంటువ్యాధుల్లాగా అయితే స్ప్రెడ్ కావు. కాకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఒక పర్సన్కి డెంగ్యూ వస్తే వాళ్ళు అనుకుంటున్నటువంటి మస్కిటో ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కుడితే ఆ డెంగ్యూ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తప్ప అంటే షేరింగ్ బై ఫుడ్ షేరింగ్ కావచ్చు, ఇంకా ఇతరత్ర విషయాలపైన కూడా అది సోకే అవకాశం అయితే లేదు అని చెప్పేసి ప్రొఫెసర్ చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ జయంగిరితో భవిత, న్యూస్ 360 ఉస్మానియా హాస్పిటల్ నుండి.